హలో ఫ్యామిలీ, మిమ్మల్ని ఈరోజు వీడియో ఏంటో తెలుసా? తెలిసే ఉంటుందిగా, థంబ్నెయిల్ చూశారుగా. ఈరోజు మినీ వ్లాగ్లో అందరం కలిసి బాబా గుడికి వెళ్ళిపోదామా? ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అడుగు బయటపడాలంటే ఇంటికి తాళం పడాలి. సో ఇంటికి తాళం వేసుకొని మనం బయలుదేరిపోతున్నాం. ఈ నాగసాయి బాబా గుడి వెంగళరావు నగర్లో ఉంటుంది. ఇందుకి మా ఊరు తెలియదు కదా మీకు. మాది కావలి. ఏం కావాలి అంటావేమో, నెల్లూరు పక్కన కావలి టౌన్ అన్నమాట. సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం. వెళ్ళే దారిలో రాముల వారి గుడి ఉందన్నమాట. మా ఇంటి నుంచి గుడికి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ప్రతి గురువారం రోజు ప్రత్యేక భజనలు చేస్తారనమాట. మీతో మాటల్లో పడిపోయిన తర్వాత టైమే తెలియలేదండి. చాలా ఫాస్ట్గా గుడికి వచ్చేసాము. మేము నైట్ వెళ్ళాము కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ వెలుతురులో చూస్తే గుడి చాలా బాగుంటుంది. మనకి ఎంట్రన్స్లోనే ఇలా నాగశిలలు, జంట నాగశిలలు ఉంటాయన్నమాట. ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ జగన్నాథుడి నీడలోకి వెళ్ళిపోదామా? అదే మాయోనండి, అదేంటో తెలీదు కానీ గుడిలోకి అడుగు పెట్టగానే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా గుడిలోకి వెళ్ళే ముందు ప్రదక్షిణ చేసుకొని గుడిలోకి వెళ్ళిపోతాం. గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఎంతో అర్థం ఉంది. ప్రదక్షిణం పదంలో ప్రాణగా పాపాలకు నాశనము, దానగా కోరికలు తీర్చమని, షీ అనగా మరు జన్మలో మంచి ఇవ్వమని, నా అనగా అజ్ఞానమును ప్రాలద్రోలి ఆత్మ జ్ఞానమును ఇవ్వమని. ఇంత అర్థం ఉందండి. మీకు ముందుగానే తెలుసా? నాకైతే తెలియదండి, మీకు చెప్పడం కోసం తెలుసుకున్నాను. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నిజాయితీగా ఉండాలి కదండి. కాబట్టి అందుకే మీకు నిజం చెప్తున్నాను. ఇంకా గుడిలోకి వెళ్ళిపోతాం. గుడిలో ఎంట్రన్స్ అవ్వంగానే ముగ్గురు దేవుళ్ళు ఉంటారండి. త్రిమూర్తులులాగా ఉంటారనమాట. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు ఉంటాడు. అన్ని విఘ్నాలను తొలగించమని దేవుని పూజిస్తాం కదా, అలా వినాయకుడు ఉంటారనమాట. తర్వాత బయటకు వెళ్ళి టెంకాయ కొట్టుకొని రమ్మన్నారు. కొట్టుకొని లోపలికి వెళ్ళామన్నమాట. తర్వాత దత్తాత్రేయ స్వామి ఉంటారనమాట. నాకు అక్కడ వీడియో తీయడం కుదరలేదు. తర్వాత మూడవది అంటే మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉండేది మాత్రం మన సాయిబాబా. ఇంకా హారతి తీసుకొని పల్లకిలో దేవుణ్ణి దర్శించుకొని గురువారం రోజు పల్లకి సేవ జరుగుతుంది. ఎంతో బాగుంటుందండి. మేము వెళ్ళింది కూడా గురువారం రోజే. తర్వాత దుని దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ బాబావారు ఉంటారు. బాబాకి మనం టెంకాయలు వేస్తాం కదా దుని, ఆ దుని కూడా ఉంటుంది. కాసేపు బాబా నీడలో ఉండి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఇచ్చిన ప్రసాదం తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము. అందరం కలిసి చెప్దాం, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం నమః శివాయ. వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.